హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇక్కడ కనిపిస్తున్న వీరంతా గోవులను ప్రతి ఊరికి తిప్పి వీళ్ళు పొట్టకూటి కోసం తిరుగుతూ ఉంటారు. వీళ్ళైతే చూడండి, వీళ్ళ దగ్గర రకరకాల అయితే గోవులు అయితే కనిపిస్తున్నాయి. వీరు కాడ ఉండే గోవులు చాలా వరకు దైవ కార్యాలకు మరియు గృహ ప్రవేశాలకు తీసుకెళ్తూ ఉంటారు. చూడండి, వీళ్ళు ఎంత ప్రేమగా ఈ గోవులను అయితే సాక్కుంటున్నారు. అదేవిధంగా ప్రతి ఊరికి భిక్షాటన కూడా చేస్తున్నారు. వీళ్ళు ఈ గోవుల దగ్గరికి ఎవరైనా పిల్లల్ని కింద పిల్లలను దాటి ఇవ్వడం ఇవన్నీ చేస్తారంట. ఈ గోవులను ఎంతో ప్రేమగా చూసుకుంటూ వాళ్ళ పొట్టకొట్టు కోసం ఈ విధంగా తిరుగుతూ ఉంటారు ఊరూరా. వీళ్ళు ఇతను చెప్పే విధానం చూడండి. బ్రహ్మంగారి మఠంలో పుట్టిన గోవులు ఇవి. ఇళ్ళలోకి పోయే గృహప్రవేశానికి, కొత్త ఇళ్ళలోకి పోయేదానికి, ఇళ్ళలోకి తోలుకుంటే మంచిది. పూజ చేసి వాటికి పలహారం పెట్టి ఖచ్చితంగా గోవుని ఇంట్లోకి తోలితే మంచిది. గోదానం మంచిది. నాగపడికి పుట్టింది, ఒక తోడుకో పడికి పుట్టింది. ఇక్కడ కనిపిస్తున్న గోవుకైతే తలపైన నాగపడిగ లాంటి ఆకారం అయితే పుట్టింది. ఈ గోవును ప్రతి ఇంటికి తీసుకెళ్తుంటారంట. వీళ్ళు ఇలా ప్రత్యేకంగా ఉన్న ఈ గోవులను సేకరించుకొని ఇలా ప్రతి గడప గడపకు తీసుకెళ్ళి వాళ్ళ ప్రజల యొక్క భక్తుల యొక్క విశ్వాసాన్ని చూరగొనడానికి ఇలా చూడండి. ఇంకొక గోవుకైతే ఇలా 6 కాళ్ళు అయితే ఉన్నాయి. ఈ గోవే ఆ గోవు. చూడండి, ఇవి మీకు చూపిస్తాను దగ్గరగా. ఈ గోవుకైతే వీపు పైన 6 కాళ్ళు అయితే ఏర్పడ్డాయి. చాలా వరకు ఇలా తీసుకెళ్ళి వాళ్ళు ప్రతి గడపలోకి తీసుకెళ్తుంటారంట. దేవుని గోవులని చెప్పి ఈ విధంగా భిక్షాటన చేస్తుంటారు. అదిగాక సన్నపిల్లలను ఎవరన్నా దాటించడానికి. మరియు ఇది చూడండి, ఈ గోవుకైతే మన శ్రీహరి నామాలు అయితే ఏర్పడ్డాయి. శ్రీహరి నామాల రూపంలో ఉన్నాయి. ఇది కూడా చాలా బాగా అందరూ విశ్వాసంతో ఈ దగ్గరికి వచ్చి గోవుల దగ్గరికి వచ్చి పూజలు అవి చేసుకుంటున్నారు. అదిగాక కొత్తగా గృహప్రవేశాలకు వాటికి ఈ గోవులను అయితే తీసుకెళ్ళి పూజలు అయితే జరిపించుకుంటున్నారు. చాలా వరకు వీళ్ళు ఎన్నో దిక్కుల తిరుగుతుంటారు. అయితే ఒక ఏరియా అయితే కాదు, వీళ్ళు అక్కడక్కడ ప్రతి ఊరు వెళ్ళి ఈ గోవులను నమ్ముకొని వీళ్ళు పట్టుకుటి కోసం తిరుపుకుంటూ వీటిని సాక్కుంటూ జీవనం అయితే సాగిస్తున్నారు. వీరికి ఎవరైనా మీకు తోచినంత సహాయం అయితే వీళ్ళకు చేయండి. ఎందుకంటే వీళ్ళకు కడుపుకు కానే కాదు, వీళ్ళ గోవులను కూడా సాక్కోవడం వల్ల వీళ్ళు చాలా వరకు గోవులను బాగా చూసుకుంటున్నారు. అయితే వీరి జీవనాధారమే ఈ గోవులను నమ్ముకొని వీళ్ళు జీవిస్తున్నారు. కాబట్టి వీళ్ళు చాలా ప్రదేశాలు మేము తిరుగుతుంటాము. అదిగాక ఆవును కూడా ఇప్పుడు గంగిరెద్దుల మాదిరిగా చేసి వీళ్ళు గంగిరెద్దు మాదిరిగా ఆట కూడా ఆడిస్తామని చెప్తున్నారు. అయితే మేము ఈ గోవులను వీటికి పోషణకి ఎలా అవుతుందంటే ప్రతి ఊరికి వెళ్తాము. అక్కడ ఎవరో ఒకరిని అడిగి గడ్డి అవన్నీ తెచ్చుకొని మేము వీటిని గడ్డి అవన్నీ తెచ్చి వాటికి తినిపించుకొని మాకు కొంచెం ఆహారం కోసం మేము ఇంటింట్లో తిరుగుతాము. ఇక్కడ కనిపిస్తున్నది చూడండి, వీపు పైన 2 కాళ్ళు ఉన్నాయి ఈ గోవుకు. వీళ్ళ దగ్గర చాలా వరకు వీళ్ళు దైవంగా భావించి ఈ గోవులను ప్రత్యేకంగా చూసుకుంటారు. ఇలా 6 కాళ్ళతో ఉందని వీళ్ళు పూజలకు వాటికి ఉపయోగించుకుంటున్నారు. ఇక్కడ కనిపిస్తున్న గోవుకు చూడండి, కన్ను ఆకారంలో ఏర్పడింది ఈ కన్ను మాదిరిగా. అయితే 3 కన్నులు ఉన్న ఎద్దు అయితే ఇది. దీన్ని చూడండి, వీళ్ళు ఈ దాతలు ఇచ్చిన ఈ గడ్డిని, పచ్చి గడ్డి ఇవన్నీ తెచ్చి ఈ గోవులకైతే వేసుకుంటూ వీళ్ళు జీవనాధారంగా బతుకుతున్నారు. చిన్న దూడకు కూడా చూడండి, పైన ఏదో ఒక ఆకారం ఏర్పడింది. ఇవి కూడా 6 కాళ్ళ జీవి యొక్క దూడ అది. దానివల్ల ఇది కూడా ఫ్యూచర్లో ఈ విధంగా కాళ్ళు అయితే ఏర్పడతాయని వీళ్ళైతే చెప్తున్నారు. మేమైతే చూసాము. వీళ్ళకు చూడండి, మీకు పచ్చిగడ్డి ఎలా వచ్చిందంటే ఇక్కడ ఉండే వాళ్ళు, మేము ఏ ఊళ్ళో ఉంటే వాళ్ళని అడిగి మేము తీసుకుంటాము. ఎందుకంటే మేము ఈ గోవుల ద్వారానే మేము బతుకుతున్నాము. గోవులకు మేము ఆహారాన్ని అయితే ఎంతో కొంత మేము తీసుకొచ్చి వేసి వీటి ఆకలిని అయితే మేము నింపుకుంటాము. ఇవి మమ్మల్ని సాగుతున్నాయి. వీటికి మేము పస్తులు ఉండేయకుండా మేము ఎవరైనా దాతలను అడిగి ఇప్పించుకుంటూ ఉంటాము. మీరు ఎవరైనా సహాయం చేయదలుచుకుంటే మాకైతే సహాయం చేయండి ఈ గోవులకని వీళ్ళు మాకైతే చెప్పారు. సరే, వీటి కోసం మేము ఎవరినైనా అడిగి మీకు ఈ గోవులకు సహాయం చేసే విధంగా చూస్తామని చెప్పాము. ఇక్కడ కనిపిస్తున్న 3 కన్నులుండే ఎద్దని వీళ్ళు అయితే చెప్తున్నారు. వీళ్ళు ఈ విధంగా ప్రతి ఏరియాకు అలా తీసుకెళ్ళి చాలా వరకు 3 కన్నులుండే ఎద్దు మనం అయితే చూడలేదు. ఇది 3 కన్నులు ఎద్దు అని చెప్పి తీసుకుంటున్నారు. చూడు, ఇలా ఆటోలు పెట్టి ఈ ఆవులను వీటిని
ఇటు జీవనాధారం చూడండి. వీళ్ళు ఇక్కడే భోజనాలు చేసుకుంటూ తింటూ వీళ్ళు ఈ ఆవులను సాక్కుంటూ ఉన్నారు. ప్రతి ఊరికి ఇలా వెళ్తూ ఉంటారంట. అక్కడ భోజనాలన్నీ చేస్తూ ఈ గోవులను అయితే వాళ్ళు పోషించుకుంటూ వాళ్ళ జీవనాధారం గోవుల్ని ఊరూరు తిప్పుతూ జీవిస్తూ ఉన్నారు. వీరికి ఎవరైనా మీకు తగినంత సహాయం అయితే చేయండి. ఈ గోవులకు కూడా మీ వంతు సహాయంగా గడ్డి కానీ ఏదన్నా మెడిసిన్ కానీ ఇవన్నీ ఇవ్వండి. ఇక్కడ కనిపిస్తున్నది 3 కళ్ళు ఉన్న ఎద్దని వీళ్ళు చెప్పడం అయితే జరిగింది. చూడండి, ఇది నిజంగానే 3వ కన్ను రూపంగా ఏర్పడి ఉంది. నేనైతే 3వ కన్ను అని నాకు అనిపించింది. నేను కూడా చూశాను దగ్గరికి వెళ్ళి. అయితే చాలా కోపంగా ఉంటుంది, మనిషిని కూడా దగ్గరికి రానియదు. నా సెల్లు కూడా తినేసేంత కోపంతో ఈ ఎద్దు అయితే దగ్గరికి రానియకుండా ఉండింది. అయితే నేను ఏదో విధంగా వీడియో అయితే తీశాను. చూడండి, ఇక్కడ ప్రతి ఊరికి వెళ్ళి వీళ్ళకి ఎవరన్నా సహాయం అయితే చేస్తారంట. ఆ ఎద్దులను లేదంటే ఆవులను కూడా వీళ్ళకు ఫ్రీగా ఇచ్చి మేము వాటిని పోషించుకుంటూ వీటి మీద ఆధారపడి జీవిస్తున్నామని మనకు చెప్తున్నారు. మీకైతే దీని గురించి ఎలా అనిపించిందో మాకు పూర్తిగా కామెంట్లో చెప్పి ఈ వీడియో వల్ల వీళ్ళకు ఏదన్నా సహాయం అయితే చేయండి. వీరు ఈ గోవులను అయితే ఊరూరా తిప్పి భిక్షాటన చేస్తూ గోవులను పోషించుకుంటూ ఈ గోవుల ద్వారా వీళ్ళు కూడా జీవనం సాగిస్తూ ఉన్నారు. వీరు ప్రతి ఊరికి వస్తుంటారు. వీళ్ళు ఒక ఊరని కాదు, ప్రతి ఊర్లో వెళ్తూ ఉంటారు. వీటికి పోషణకై వీళ్ళు చాలా కష్టపడుతున్నారు. అదే వీళ్ళు వచ్చినప్పుడు మీకు తోచినంత సహాయం అయితే చేయండి. వీళ్ళకు కూడా ఏదైనా ఆహారం కూడా అందించండి. మీకు వీళ్ళకు ఎటువంటి సహాయాన్ని మీకు తోచినంతగా వీళ్ళకి అయితే చేయండి. ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.